వెల్కమ్ టు ఎన్సీ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల ఆశీస్సులతో అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం. సమిశ్రగూడెంలో బూరుగుపల్లి శేషారావు ప్రచారం. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ పత్రాలు పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని బూరుగుపల్లి శేషారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెలగన సూర్యారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గోగిన శ్రీనివాసరావు, నిడదవోలు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు అబ్బిశెట్టి సత్యరాజు, మాజీ ఏఎంసీ చైర్మన్ జడ్జివరపు సూర్యభాస్కర్రావు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు జుజ్జువరపు సత్యనారాయణ, మండల సెక్రటరీ మంచదార దుర్గాప్రసాద్ తదితర నియోజకవర్గ, మండల, గ్రామ, వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అవి మీకు బాకీ ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాకీ తీరు అమ్మా. పెద్దోళ్ళు మీరే ఉన్నారు కదా తల్లి, అందుకనే అంటే 2 ఏళ్ళు పరిపాలన మొదలై ఒకసారి రండి అమ్మా తీసుకుని. ఈ తల్లి వేరే ఉందా? మనం అలా కాదు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పెద్దోళ్ళు అంటే గౌరవంగా వెళ్తున్నారా లేదా, ఎక్కడైనా దుర్మార్గం చేస్తున్నారా అన్నది ఆలోచించండి తల్లి అంతే. ఈరోజు ఈ 2 సంవత్సరాల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరున తీసుకున్నటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు మనం అందరం డోర్ టు డోర్ క్యాంపెయిను గ్రామ గ్రామాన తిరుగుతూ ఈరోజు నిడదవోలు రూరల్ మండలం సమిశ్రగూడెం గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం. అయితే మరి ఈ సందర్భంగా అనేక సమస్యలు, లేకపోతే వారికి సంక్షేమ ఫలాలు ఎలా అందుతున్నాయి, రోడ్లు, డ్రైన్లు, శానిటేషను గ్రామాల్లో ఎలా ఉన్నాయి అన్నది అన్నీ విచారిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ వారి యొక్క సంతృప్తి స్థాయిని కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అయితే చాలా వరకు అన్ని అంశాల్లోనూ కూడా చాలా పాజిటివ్గా వారు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. అలాగే కొన్ని సమస్యలు ఉంటే అవి కూడా తెలియజేశారు. ఈవేళ ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా, న్యాయబద్ధమైనటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంటే అది ఇచ్చిన మాట, అలాగే పెద్దల పట్ల, మహిళల పట్ల, వితంతువుల పట్ల, వృద్ధుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం. ఈవేళ మాకున్న పాలన ప్రభుత్వం, మా అందరి యొక్క ఉద్దేశం మేము ప్రజల మధ్యన ఉండాలి, ప్రజల మధ్యనే నడవాలి, ప్రజల మధ్యనే జీవించాలి. కాబట్టి ప్రజల యోగక్షేమాలు అన్నీ కూడా ఆలోచించుకుంటూ మేము పనిచేస్తూ ఉంటాం.